వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ జై అమరావతి అంటోంది. మళ్లీ గెలిస్తే జగన్ రెడ్డి విశాఖ వెళ్లరని, అమరావతి నుంచే పరిపాలన చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అమరావతినే రాజధానిగా ఉంటుంది, గతంలో తాము మారుస్తామని చెప్పలేదని కూడా చెప్పుకొచ్చారు. 3 రాజధానులను ప్రజలు వద్దన్నారని కూడా అన్నారు. అయితే లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టడానికి తాము వ్యతిరేకమని ఆయన చెబుతున్నారు. దానికన్నా గుంటూరు, విజయవాడ మధ్య 500 ఎకరాల్లో కట్టడమే శాశ్వత పరిష్కారమని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ టర్మ్లో చంద్రబాబు అమరావతి కట్టకపోతే తాము వచ్చాక వికేంద్రీకరణ చేస్తామని ప్రకటించారు. అమరావతి ఉండాలా లేదా అన్నది చంద్రబాబు చేతుల్లోనే ఉందని కూడా వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ తరపునే మాట్లాడారు. ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు కావు, వైసీపీ వ్యాఖ్యలే అనుకోవచ్చు. అయితే ఈ డొంక తిరుగుడంతా ఎందుకు, తాము అమరావతికే మద్దతిస్తున్నామని చెప్పుకోవచ్చుగా అన్నది ఎక్కువ మందికి వస్తోన్న సందేహం. అమరావతి విషయంలో వైసీపీ చేసిన రివర్స్ నిర్ణయాల గురించి ప్రజలకు ఓ స్పష్టత ఉంటుంది. సొంత రాష్ట్ర రాజధానిగా అసెంబ్లీలో ఆమోదించిన ప్రాంతంపై తర్వాత 3 రాజధానులు అనటంతో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ వస్తే అనే మాటను వైసీపీ నేతలు ఎక్కువగా ఊహించుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీ రాజధానికి ఓ రూపు వస్తోంది. అందుకే వైసీపీ పునరాలోచనలో పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓవైపు అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉండటం, నిధుల కొరత లేకపోవడంతో మరో 3 ఏళ్లలో అమరావతి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైన ప్రభుత్వ భవనాలన్నీ పూర్తవుతాయి, మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ, యూనివర్సిటీలు సహా పెద్ద పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా వైసీపీ స్పష్టంగా తమ విధానం కూడా అమరావతే అని చెప్పడం లేదు. చంద్రబాబు కట్టకపోతే మళ్లీ వికేంద్రీకరణ చేస్తామని అంటున్నారు. అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి డొంక తిరుగుడు మాటల వల్ల తాము అమరావతి రాజధానికి అనుకూలమని చెప్పినా చెప్పకపోయినా వైసీపీని నమ్మడం కష్టమవుతుంది. జగన్ రెడ్డి పరిపాలనా నిర్వాకాలు, రాజధానిపై ఆయన విజన్ అంతా ప్రజలు చూశారని, ఇప్పుడు వారు అమరావతిపై ఎలాంటి కామెంట్లు చేసినా ఎవ్వరూ నమ్మరని టీడీపీ నేతలు అంటున్నారు. పదే పదే మారుస్తూ ఉంటే అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. మరి వైసీపీ ఎందుకు ఆలోచించదు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.